ఈరోజు మన చర్చన అంశం భాగవత కథ గురించి. భగవద్భక్తుల సమాగమం, భగవత్ చర్చ అనే అధ్యాయాన్ని మనం ఈరోజు చర్చిస్తాం. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు, అవునా కాదు? ఇది సర్వసాధారణంగా ఉన్నటువంటి ఒక అలవాటు అన్నమాట. కానీ భగవంతుని యొక్క భక్తులు సమాగమం అంటే వాళ్ళు ఒక చోట కలిసినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటారు, దేని గురించి మాట్లాడుకుంటారు అనేది మనం ఈరోజు మన కథ, ఈ కథాంశం. సో భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, శ్రీ శ్రీ జగన్నాథ దేవ శుభ్రమా పావన నితాయ్ గౌర సుందరికి గౌర ప్రేమన. భగవద్గీతలో కూడా భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే, తన భక్తుల గురించి భగవంతుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసు? మచ్చుత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మం నిత్యం తుషంతి చ రమంతి చ. సో భగవంతుడు ఈ మాట అంటున్నాడు అన్నమాట భగవద్గీతలో. నా భక్తులు ఎల్లప్పుడూ కూడా ఒకరినొకరు బోధించుకుంటూ ఉంటారు. దేని గురించి బోధిస్తారు అంటే, నా దివ్యమైనటువంటి లీలల గురించి వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు ఎల్లప్పుడూ కూడా నా దివ్య కథామృతాన్ని వాళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు బోధన చేసుకుంటూ శ్రవణ కీర్తనలతో ఆనందంతో వాళ్ళు ఉంటారు. భగవంతుని యొక్క భక్తులు ఎందుకు ఆనందంగా ఉంటారంటే, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుని గురించి, అచ్యుతుడైనటువంటి ఆ గోవిందుని గురించి వాళ్ళు చర్చనాంశం చేస్తారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉంటారు. భగవంతుడు సచ్చిదానంద విగ్రహం కలిగిన వాడు, శాశ్వతమైనటువంటి రూపం కలిగిన వాడు. ఎప్పుడూ ఆయన ఆనందనిది, ఆయన ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. కాబట్టి అటువంటి ఆనందమైనటువంటి భగవంతుని గురించి భగవద్భక్తులు ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తూ ఉంటారు. ఆయన గుణగణాలను కీర్తిస్తారు, ఆయన వైభవాన్ని కీర్తిస్తారు. భౌతిక వ్యక్తి తన చేసిన కార్యం ఏదైనా ఉంటే తను చెప్పుకోవడానికి అవి తప్ప ఇంక వేరే ఏం ఉండవు. కానీ భగవంతుని యొక్క భక్తులకు అసంఖ్యాకమైనటువంటి లీలలు, భగవంతుని యొక్క లీలలు ఎన్ని రోజులు చర్చించినా, ఎంతకాలం చర్చించినా, ఎంత సమయం చర్చించినప్పటికీ కూడా ఆ లీలలు ఇంకా మిగిలే ఉంటాయన్నమాట. అన్ని అద్భుతమైనటువంటి లీలలు ఉంటాయన్నమాట భగవంతుడి. అందుకని భగవంతుని యొక్క లీలలు వినే కొద్ది ఇంకా మధురంగా ఉంటాయన్నమాట. అందుకని భాగవతం మొత్తం కూడా భగవంతుని లీలలు, అలానే తన యొక్క భక్తుల యొక్క లీలలు మనకు వస్తూ ఉంటాయి. అందుకని భాగవతాన్ని రసమాలయంతో పోల్చారు. అది ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట, రసభరితంగా ఉంటుంది భగవంతుని యొక్క భక్తుల యొక్క లీలలు. చూడండి, ఈరోజు ఆ కథాంశంలో భగవంతుని యొక్క భక్తులు ఇద్దరు కలుసుకున్నప్పుడు ఏ విధంగా చర్చిస్తారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, దేని గురించి ఆలోచిస్తారు అనేది మనం ఈరోజు ఈ చర్చనాంశంలోకి మనం ప్రవేశిద్దాం. సో ఈరోజు భాగవత చర్చాంశంలో ఏం చెప్పబడుతున్నారంటే, సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తున్నటువంటి కథాంశం. సో ఇది ఇప్పుడు మనం మహాభారత కథలోకి మనం ప్రవేశిస్తాం. మహాభారతం యుద్ధం జరగక మునుపు విదురుల వారు మహాభారతంలో అంటే హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు, విదురుడు, పాండురాజు వీళ్ళు ముగ్గురు కూడా ఒక అన్నతమ్ముళ్ళు అనమాట. అయితే విదురుడు హస్తినాపురంలోనే మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆయన ధర్మపక్షపాతి, అంటే ధర్మం వైపు ఆయన ఉంటాడనమాట. ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి తన పాండవుల వైపు మాట్లాడినటువంటి మాటలు నచ్చనటువంటి దుర్యోధనుడు ఎంత దారుణంగా విదురుల వారిని మాట్లాడతారు అంటే, అంత దారుణంగా అవమానించి మాట్లాడతారు అన్నమాట. చాలా దారుణంగా మాట్లాడతారు. నువ్వు మా ఉప్పు పులుసు తింటున్నావు, మా గురించి కదా నువ్వు మాట్లాడాలా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పాండవుల గురించి మాట్లాడుతున్నావు. తినేదేమో మా ఇంట్లో, మాట్లాడేదేమో వాళ్ళ గురించా? సిగ్గు లేదు, అలా ఎలా మాట్లాడుతున్నావు? అసలు నీది ఒక బతుకేనా ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా వ్యవహరించడం? అది కృతజ్ఞత భావనేనా?
అంటే దుర్యోధనుడికి వాస్తవానికి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు పాపం. వాళ్ళ తండ్రి నేర్పించలేదన్నమాట, గారాబం చేత. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు అలానే చేస్తూ ఉంటారు, వాళ్ళ గారాబం చేత ఏం నేర్పించరు అనమాట. అలానే దుర్యోధనుడికి కూడా ఏం నేర్పించలేదు వాళ్ళ తండ్రి, తనకుంటే కదా నేర్పించడానికి. సో కాబట్టి తనకు కూడా ఏమి లేదు కాబట్టి తనకు కూడా ఏం నేర్పించలేదు. పెద్దలను ఎలా గౌరవించి మాట్లాడాలి, పెద్దలతో ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా దుర్యోధనునికి తెలియదు. కానీ ఆయన యువరాజు అయిపోయాడు. అయితే ఎప్పుడైతే ఆ మాటలన్నీ కూడా విదురుల వారికి హృదయాన్ని అస్సలు బాధ కలిగించేసి తన యొక్క ఆభరణాలన్నీ కూడా తీసి ఇసిరి అక్కడ పడేసేసేసి వెంటనే అక్కడి నుంచి బయలుచేరి ఆయన ఒక సన్యాసి వస్త్రాలను ధరించినట్లు శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది అనమాట. ఆయన సాధారణంగా ఒక సన్యాసి వస్త్రాలను ధరించి ఉన్నాడు అని చెప్పారు. ఎందుకంటే ఆయన మంత్రి కదా, మంత్రి పదవిని త్యజించేసి ఆ ఐశ్వర్యాలన్నింటినీ కూడా పరిత్యజించి తిరిగి కూడా చూడలేదు. ఈ విధంగా విదురుల వారికి ఒకసారి జరగలేదండి ఇలాంటి అవమానం అనేది. ఇలాంటి మహాభారతం మనం చదివితే ఇలాంటి సందర్భాలు చాలా సార్లు జరుగుతాయి. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సందర్భమే ఒకటి వస్తుంది. కానీ అప్పుడు మళ్ళీ ఆయనకు ఎంతో బాధ కలుగుతుంది. ధృతరాష్ట్రుడు అంటాడు, నువ్వు మా దగ్గర ఉంటూ నువ్వు పాండవుల వైపు ఎలా మాట్లాడతావు, వెళ్ళిపో, వాళ్ళు అడవిలో ఉన్నారు, నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయిగా ఉండిపో, ఒక నిమిషం కూడా ఉండబాకు, ఇక్కడ వెళ్ళిపో అన్నాడు అనమాట. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు అలా మాట్లాడాడో విదురుల వారిని వెంటనే తిరిగి కూడా వెళ్ళిపోయాడు, రథం వేసుకొని కామివనానికి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ పాండవులు ఉన్నారు, అక్కడ వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయారు. పాండవులు ఎవరో రథం పైన వస్తున్నారని చూస్తే విదురుల వారు వస్తున్నారు అనగానే వీళ్ళలో ఒక ఆలోచన కలిగిందనమాట. అరే, అప్పుడేమో ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు విదురుల వారే వచ్చారు, పాచికలాడడానికి పిలిచారు. ఇప్పుడు మళ్ళీ మనం పిలవడానికి వేరే ఆస్కారం ఏముంది చెప్పండి, మన దగ్గర ఇంకేముంది చెప్పండి, రాజ్యం పోయింది, ఉన్న పొరువు అంతా కూడా తీసేశారు, ఇంకేముంది మన దగ్గర, ఉండేది ఆయుధాలు ఉన్నాయి, బహుశా ఆయుధాలు ఏమన్నా అడుగుతారేమో, ఇచ్చేద్దాం. చూడండి పాండవులు ఎలా ఉన్నారు అంటే అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నారనమాట. అయితే విదురుల వారు అలా వారి దగ్గరికి వచ్చేస్తే యుధిష్ఠిర మహారాజు ఎంతో ఆనందంతో విదురుల వారిని స్వాగతం పలికి తనను ఆహ్వానించి తనకు ప్రణామాలు అర్పించి తన ఆశీర్వాదాలు తీసుకున్నారు. వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. అప్పుడు విదురుల వారు ఏమన్నారంటే, అరే నాయన, మీరు ఆలోచిస్తున్నట్లు ఉద్దేశంతో నేను ఇక్కడికి రాలేదు. నేను ఏ ఉద్దేశంతో వచ్చానంటే, ఇంకా నేను శాశ్వతంగా మీతోనే అరణ్యవాసం చేయడానికి వచ్చేసాను, హస్తినాపురాన్ని పూర్తిగా పరిత్యజించి వచ్చేసాను అని చెప్పేసి అన్నాడు అనమాట. అయితే వెంటనే యుధిష్ఠిర మహారాజుకు, పాండవులకు, ద్రౌపది మాతకు, మిగిలిన బ్రాహ్మణులకు అందరికీ కూడా ఎంతో ఆనందం కలిగిందనమాట. యుధిష్ఠిర మహారాజు కూడా చాలా ఆనందంగా పడుతున్నాడు అనమాట. ఎందుకంటే మీరు మాతో ఉండడం అనేది మా అదృష్టం. అది పెద్దవాళ్ళు మనతో ఉంటే అది మనకు ఒక మార్గదర్శకం. అంతేకాకుండా అలాంటి గొప్ప వాళ్ళతో ఉండడం అనేది చాలా చాలా ఉన్నతమైనటువంటిది అనమాట. సో కాబట్టి మీరు మాతోనే ఉండండి మహాత్మా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే ఇంకొక రథం కూడా వస్తుందన్నమాట. ఏంటా అన్న రథం చూస్తే సంజయుడు. ఏం చేస్తాడు సంజయుడు వచ్చి, ధృతరాష్ట్రుడు సంజయుడి దగ్గరికి వెళ్ళి, నేను ఏదో కోపంతో అంటే విదురుడు వెళ్ళిపోయాడు పాండవుల దగ్గరికి, అలా వెళ్ళిపోతే ఎలా, రాజ్యాన్ని అంతా ఎవరు చూసుకుంటారు, నాకేమో కళ్ళు కనిపించవు, అలా నేను ఏదో అంటాను, సోదరునే కదా, రాజుని కదా, ఆ మాత్రం అనకూడదా, నాకు అధికారం లేదా అన్నందుకు వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయాడు, పోయి తీసుకొని రాపో అని చెప్పి సంజయుని పంపించాడు ధృతరాష్ట్రుడు. ఆయన కామ్యవనానికి వచ్చి పాండవుల దగ్గర ఉన్నటువంటి విదురుల వారి దగ్గరికి వచ్చి ఇదే విషయం చెప్పాడు అనమాట. ఆయన ఏదో పొరపాటున కోపంతో పెద్దయినా అంటే మీరు అలా వదిలేసి వచ్చేస్తారా, అలా ఎలా వచ్చేస్తారు, ఆయన మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు అంటే, లేదు ఇలా చాలాసార్లు అన్నాడు, నేను రాను, ఆ రాజ్యమే వద్దు, ఆ హస్తినాపురమే వద్దు, వాళ్ళ కూడే నాకు వద్దు, అసలు వాళ్ళతో కలిసి ఉండడమే నాకు ఇష్టం లేదు, నేను రానంటే రాను అంటారనమాట. అట్లా కాదు, మీరు రాకపోతే ఆయన ప్రాణాలు తెగించేలా ఉన్నాడు, ఆహారం కూడా తీసుకోవడం లేదు, అట్లే కూర్చొని ఉన్నాడు మీకోసం, మీరు రావాల్సిందే, ఆయన చాలా బాధపడుతున్నారు, మిమ్మల్ని అలా అవమానించి మాట్లాడినందుకు ఇంకా బాధగా ఉంది ధృతరాష్ట్రుడికి అనేసి అన్నాడు అనమాట.
అయితే విధులు వారు వెంటనే ఎగేసుకొని పరిగెత్తుకుంటే వెళ్ళిపోలేదు. ఆయన ఏం చేశారు తెలుసా? ఇప్పుడు నేను హస్తినాపురాన్ని పొమ్మంటే వచ్చేసాను. ఇప్పుడు నేను యుధిష్ఠ మహారాజ్ ఆధ్వర్యంలో ఉన్నాను. ఆయన చెప్తే వెళ్ళమంటే నేను వెళ్తాను. కానీ ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చాను, ఆయన నాకు ఆశ్రయం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆశ్రయం ఇచ్చాడని చెప్పి మళ్ళీ ముందు రాజు వచ్చి పిలవగానే నేను చెప్పబెట్టుకుంటూ వెళ్ళిపోతే అదేమన్నా మర్యాద? అదేమన్నా మర్యాద సృష్టి చేసే పనే? కాబట్టి సంజయ, నాకు యుధిష్ఠిర మహారాజు గారిని చెప్పినట్లయితే నేను నీతో వస్తాను హస్తినాపురానికి తిరిగి అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు వెంటనే యుధిష్ఠిర మహారాజు, విన తండ్రి, మీరు హస్తినాపురంలో ఉండడమే మంచిది. ఎందుకంటే హస్తినాపురంలో మీరు ఉండడం వల్ల నాన్నగారికి ఎంతో సహాయం కలుగుతారు, పెద్ద తండ్రి గారికి ఎంతో అండగా ఉంటారు. ఒకవేళ మీరు లేరనుకోండి, శత్రువులు వాళ్ళు ఏదైనా చేయొచ్చు, రాజ్యాన్ని ఏదైనా చేయొచ్చు, యుద్ధానికి రావచ్చు. కాబట్టి మీలాంటి గొప్ప వాళ్ళు రాజ్యంలో ఉండడం అనేది మంచిది. కాబట్టి మీరు తిరిగి హస్తినాపురానికి వెళ్ళండి అని చెప్పి యుధిష్ఠిర మహారాజు అన్నాడు అనమాట. సరే అబ్బాయి, వెళ్తాను నేను అని చెప్పేసి యుధిష్ఠిర మహారాజు తిరిగి హస్తినాపురానికి వచ్చేసాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి అన్నమాట. కానీ ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు మా ఉప్పు పులుసు తిని పాండవులకు పక్షపాతం వహిస్తున్నావు, పాండవుల వైపు మాట్లాడుతున్నావు అంటే విదురుడు ఎవరండి? పాండవుల వైపు మాట్లాడుతున్నాడు అంటే విదురుడు ఎవరు? ధర్మాత్ముడు. ఆయన సాక్షాత్తు ధర్మదేవత, సాక్షాత్తు ధర్మదేవత. యమధర్మరాజు యొక్క సాక్షాత్ అవతారమే యుధిష్ఠిర విదురుడు వారు. ముందు కూర్చున్నారు, వాళ్ళు వెనక నిలబడుకున్నారు. ఇటు ముందు కూర్చునేసింది. మతది మీరందరూ ముందుకు వచ్చేసండి, వాళ్ళు ఎనుకుంటే వాళ్ళు ముందుకు వస్తారు. సాక్షాత్తు ఆయన యమధర్మరాజు, ధర్మానికి ప్రతిరూపం ఆయన. అందుకని ఆయన అంతటి మృదు స్వభావం కలిగి ఉంటాడు. గొప్ప ధర్మాత్ముడే కాదు, ఆయన మహాజనుడు కూడా, భగవంతునికి గొప్ప భక్తుడు కూడా ఆయన. సో కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఆ మాట ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే, మా ఉప్పు పులుసుని మా దగ్గర ఉంటూ నీవు పాండవుల వైపు పక్షపాతం చూపిస్తున్నావు. కాబట్టి నీవు గాని ఉన్నట్లయితే మేము కురుక్షేత్రంలో మేము గెలవలేము, ఎందుకంటే నువ్వు పాండవులకు పక్షపాతం వహిస్తావు. కాబట్టి నువ్వు ఈ రాజ్యం నుంచి వదిలి వెళ్ళిపో అన్న మాటలన్నీ కూడా, ఇంకా రకరకాల మాటలన్నీ మాట్లాడాడు. అవన్నీ నేను చెప్పడం లేదు. కానీ ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత విదురుల వారికి చాలా బాధ కలిగింది. వెంటనే ఆ ధనుసును అక్కడ పడేసేసాడు. తన ఆభూషణాలన్నీ కూడా తీసేసి ఒక సాధారణ వస్త్రాలను ధరించి ఆయన ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవి తీర్థయాత్ర వెళ్ళిపోతున్నాడు. శ్రీక్షేత్రం, జగన్నాథపురి క్షేత్రం వెళ్ళాడు, బద్రికాశ్రమం వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి సాధువులందరినీ కూడా ఆయన కలుసుకున్నాడు. ఈ విధంగా భగవంతుని యొక్క భక్తులందరినీ కలుసుకొని ఆ భక్తుల దగ్గర నుంచి ఆయన భాగవత కథ శ్రవణం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి భాగవతంలో ఏం చెప్పబడుతుంది అంటే, ఆయన మారు వేషంలో ఎవరు గుర్తుపట్టినటువంటి రూపము దారై ఉన్నాడు విధులు వారు అని భాగవతం చెప్తుంది అనమాట. ఎందుకంటే ఆయన మంత్రి కదా, మంత్రి అంటే అందరికీ తెలిసే ఉంటారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకోండి, ఆయన ఎలా వచ్చేసారంటే మన ఎంతో బందోబస్తు ఉంటుంది. ఆయన అంటే అందరికీ గౌరవం ఉంటుంది, అందరూ లేచి నిలబడతారు, ప్రణామాలు అర్పిస్తారు, ఆయనతో మాట్లాడతారు. ఇప్పుడు అలాంటివి ఏం చేయరు, సెల్ఫీలు దిగుతారు. అవునా కదా? మన బాధల తర్వాత విషయం, సెల్ఫీ దిగాలి. ఎందుకంటే ఏంటిది, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అది పెట్టుకొని దాంట్లో మనం చూపించుకోవాలి, చూడండి మేము ముఖ్యమంత్రితో ఫోటో సెల్ఫీ దిగినాం అని చెప్పుకోవడానికి. కానీ ఆ రోజుల్లో మంత్రి వస్తున్నాడు అంటే అదొక గౌరవం, దానికి ఒక మర్యాద, దానికి ఒక గొప్పతనం ఉండేదన్నమాట. కానీ విధులు వారు ఒక సన్యాసి రూపంలో ఆయన ఒక శిఖను ధరించి, ఆల్రెడీ వాళ్ళకి శిఖ ఉంటుంది, సన్యాసి వస్త్రాలను ధరించి ఎవరు గుర్తుపట్టకుండా ఉండే విధంగా అన్ని గడ్లం అన్ని ఇవన్నీ పెంచేసేసి, శాప్రన్ డ్రెస్ వేసేసేసి, ఓ చేతిలో ఒక కర్ర పట్టుకునేసి దండంలాగా వెళ్ళిపోయాడు అన్నమాట. ఆయన మొట్టమొదట ఉద్ధవుడిని కలుసుకున్నాడు. అదే సమయంలో ఉద్ధవుడు కృష్ణుడు మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉందన్నమాట. ఏమిటి ఆ సంభాషణ? ఏం జరుగుతుంది?
అని అంటే భగవంతుడు తన లీలలను పూర్తి చేసే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఉద్ధవుడితో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఉద్ధవుడికి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడితో చెప్పాడు. అంతేకాకుండా కొన్ని విషయాలు విదురుల వారికి కూడా చెప్పమన్నాడు. మరి అదే సందర్భంలో మైత్రీముని కూడా అక్కడికి వచ్చేసారు. ఈ ఇరువురు కూడా కృష్ణుడు దగ్గర నుంచి బోధ విన్న తర్వాత కృష్ణుడు అక్కడి నుంచి విదురుల వారిని, ఉద్ధవుణ్ణి నువ్వు బద్రికాశ్రమానికి వెళ్ళిపో అని చెప్పగా, ఆయన ద్వారకా నుంచి వచ్చేసినటువంటి కృష్ణుడి దగ్గర నుంచి ఆ బోధ విన్నటువంటి ఉద్ధవుడు అక్కడ వదిలేసేసి ఆయన బద్రికాశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు అనమాట. సరే భగవంతుడు తన లీలను పూర్తి చేసడానికి సంసిద్ధమైనటువంటి ఏర్పాట్లలో ఆయన ఉండగా ఈ ఉద్ధవుడు మాత్రం ఇలా వెళ్ళిపోయాడు. మైత్రీముని తన ఉద్ధవుడి దగ్గర నుంచి విన్నటువంటి కథాంశాలను చర్చిస్తూ ఆయన ఎలా వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోయాడు, అవన్నీ ఆయన తీర్థయాత్ర అంతా తిరుక్కొని వస్తూ ఉండగా విదురుల వారిని కలుసుకున్నారనమాట. విదురుల వారు ఉద్ధవుడిని కలుసుకున్నారు. ఎప్పుడైతే ఉద్ధవుడిని విదురుడు కలుసుకున్నాడో ఆయన పరమానందంతో పొంగిపోయి సాష్టాంగ ప్రణామాలను అర్పించి ఉద్ధవునికి యోగక్షేమాల గురించి అడుగుతున్నారు. శ్రీకృష్ణు గురించి, ద్వారకా గురించి, ద్వారకాలో ఉన్నటువంటి రాణుల గురించి, బలరాముని గురించి, రోహిణిమాత గురించి, దేవకీమాత గురించి, వసుదేవుని గురించి, పద్దునుని గురించి, అనిరుద్ధుని గురించి, జాంబుని గురించి, జాంబవతి గురించి, ప్రతి ఒక్కరి గురించి పేరు పేరున విదురుడు ఉద్ధవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. ఎలా ఉన్నాడు కృష్ణుడు, ఎలా ఉన్నాడు, ఆయన దేవాది దేవుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన భార్యలందరూ ఎలా ఉన్నారు, ఆయన పుత్రులందరూ ఎలా ఉన్నారు, ఆ ద్వారకాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారు అని కృష్ణుని గురించి అడుగుతూ ఉన్నారనమాట. భక్తుల యొక్క యోగక్షేమాన్ని గురించి అడుగుతున్నారనమాట. ఎప్పుడైతే విదురుల వారు ఉద్ధవుడిని అలా అడిగారో, ఉద్ధవుల వారు కొన్ని నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు. ఆయన రెండు కళ్ళల్లో నుంచి అశ్వధారాలు ఏకధాటిగా ప్రవహిస్తూ ఉన్నాయి, కారిపోతూ ఉన్నాయి. ఆయన నోటి నుంచి మాటలు రావడం లేదు. అలా కొద్ది నిమిషాల తర్వాత తన శోకాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి ఉద్ధవుడు విదురుడితో మెల్లిగా మాట్లాడడం ప్రారంభించాడు. విదురా, ద్వారకా నగరం అంతా కూడా ఇప్పుడు తన లీలలు పూర్తి చేసే సమయం ఆసన్నమయ్యింది. ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఎంతగానో దుఃఖిస్తున్నటువంటి వాడిని. తర్వాత ఇంకొక విషయాన్ని ఉద్ధవుడు ఇప్పుడు విదురులతో చెప్తున్నాడనమాట. విదురా, నీకు విషయం తెలుసా, నీవు హస్తినాపురాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత భీకరమైనటువంటి యుద్ధం జరిగింది, కురుక్షేత్రం. చాలామంది ఈ కురుక్షేత్రం జరిగినప్పుడు విదురుల వారు కూడా అక్కడ ఉన్నట్లు మనకు చూపిస్తూ ఉంటారు. కానీ మహాభారతంలో, భాగవతంలో కానీ ప్రభుపాదుల వారు చెప్పినటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. విదురుల వారు సన్యాసం తీసుకొని ముందే కురుక్షేత్రానికి ముందే హస్తినాపురాన్ని పరిత్యజించాడు. కౌరవులందరినీ కూడా పరిత్యజించి ఆయన సన్యాసాన్ని స్వీకరించి ఆధ్యాత్మికంగా భక్తులను కలుస్తూ, సాధువులను కలుస్తూ, వాళ్ళకు సేవ చేస్తూ, వాళ్ళ దగ్గర కృష్ణ కథామృతాన్ని వింటూ భగవంతునికి సేవ చేస్తూ ఈ రకంగా ఆయన తీర్థయాత్ర చేస్తూ ఉన్నాడని మనకు శ్రీమద్ భాగవతంలో ప్రభుపాదుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం ఉద్ధవుడు విదురుల వారికి చెప్తున్నారనమాట. భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. యుద్ధం జరగడమే కాకుండా కౌరవులందరూ కూడా ధృతరాష్ట్రుని యొక్క పుత్రులైనటువంటి 100 మంది కౌరవులు మరణించారు. కేవలం ధృతరాష్ట్రుని యొక్క పుత్రులే కాదు, ఈ భూమిపైన ఉన్నటువంటి ఎంతో మంది రాజులందరూ కూడా, ఈ కురుక్షేత్రంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా మరణించారు. పాండవులు తప్ప, ద్రౌపది తప్ప, కుంతి తప్ప మిగిలిన వారు అందరూ కూడా సైన్యం అంతా కూడా మరణించి ఉంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిర మహారాజు హస్తినాపురానికి చక్రవర్తి అయ్యాడు. కానీ రాజుగా ధృతరాష్ట్రుడే పరిపాలిస్తూ ఉన్నాడు అని ఉద్ధవుడు విదురుల వారితో చెప్పాడన్నమాట. ఎప్పుడైతే ఈ మాట వినగానే
విధుల వారికి కూడా చాలా బాధ కలుగుతుంది. దేనికి బాధ కలిగిందంటే ఇంత పెద్ద భీకరమైనటువంటి యుద్ధం జరిగినందుకు కాదు. అరే ఇంతమంది తన 100 మంది సంతానం చనిపోయినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు అదే సింహాసనంలో కూర్చొని ఉన్నాడండి. ఎంతటి దురదృష్టమో చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. కన్నబిడ్డలు అందరూ చనిపోతే కన్నబిడ్డలను చంపినటువంటి వాళ్ళు పెట్టినటువంటి కూడు తింటూ అదే రాజ్యంలో కుక్కలా బతుకుతున్నాడండి. కానీ అతను కుక్క అనుకోవడం లేదు, ఇప్పుడు రాజు అని అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎంతో ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ యొక్క పదవి కాంచన ఏదైతే ఉంటుందో అది బుద్ధిహీనుని చేస్తుంది అన్న విషయానికి ధృతరాష్ట్రుడే దానికి ఒక ఆధారం. ఎవరైనా సరే కన్నబిడ్డలు చనిపోతే బాధపడతామా, ఆనందిస్తారా? ఎంతో బాధ ఉంటుంది కదా. అది ఒక్క సంతానం కాదండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది సంతానం ఏకధాటిగా భీముని చేతిలో దారుణంగా చంపబడ్డారు. అయినప్పటికీ కూడా అదే రాజ్యములో, హస్తినాపురములో, అదే సింహాసనంలో అక్కడే కూర్చొని ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఈ విషయంకి విధుల వారికి చాలా బాధ కలుగుతుంది అన్నమాట. ఏంటి మా పెద్దన్న గారు ఇంత అంధుడుగా ప్రవర్తిస్తున్నాడు? అతను పుట్టుకతోనే అంధుడే, పుట్టుకడమే గుడ్డివాడుగా పుట్టాడు. తన హృదయం కూడా గుడ్డిగానే ఉందని ఆచార్యులు చెప్తున్నారు. తన ప్రవర్తన కూడా గుడ్డిగానే ఉందని ఆచార్యులు చెప్తున్నారు. కొంతమంది ఆచార్యులు అంటారనమాట ఈ యొక్క ధృతరాష్ట్రుని గురించి మాట్లాడినప్పుడు, ఎంత దారుణమైనటువంటి వ్యక్తి అంటే దుర్యోధనైనా అంచనా వేయొచ్చు కానీ ధృతరాష్ట్రుని అంచనా వేయలేము అంటే ఎంత భయంకరమైన వ్యక్తో అర్థం చేసుకోవాలి మనం. అందుకనే తండ్రి అలాంటి వాడు కాబట్టి కొడుకు కూడా అలాంటి వాడే పుట్టాడు. అందుకని మనం మంచి వాళ్ళం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనలో చెడు లక్షణాలు ఉంటే పిల్లలు కూడా చెడు లక్షణాలకే అలవాటు అవుతారు, కానీ మంచి లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయనండి? మంచి భావాలు అనేటివి ఎక్కడి నుంచి వస్తాయి? పాండురాజు ఉన్నాడు, ఆయన ఎంతటి ధర్మాత్ముడు, భక్తి భావన కలిగినటువంటి వారు. అందుకని పాండవులలో కూడా అటువంటి లక్షణాలే ఉన్నాయి. సో అందుకని తల్లిదండ్రులు పిల్లల విషయంలో మనం ఎంతో జాగ్రత్తలమై ఉండాలి. మనం కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, పిల్లలకు మంచి విషయాలు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు, కానీ వాళ్ళు మాత్రం వాటిని ఆచరించరు. సో మరి పిల్లవాడు కూడా వింటాడు, వాడు కూడా వినేసి వాడి పని వాడు ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు అనమాట. సో ఇలానే ఒక తండ్రి గారు ఉపదేశం చేశారు, అరే నాయన నువ్వు లేటుగా రాకూడదు, ఇలా నువ్వు రోజు ఈ యువకుడుగా ఉన్నావు, నువ్వు కష్టపడి ఇప్పుడు పైకి రావాలి, ఇలా నువ్వు చెడు అలవాట్లు నేర్చుకోకూడదు అని తండ్రి పిల్లవానికి బుద్ధి చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే మరుసటి రోజు ఆ తండ్రి 12 గంటలకు ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చాడనమాట. అయితే ఆ పిల్లవాడు చూసి మరుసటి రోజు ఆ పిల్లవాడు 1 గంటకు ఫుల్గా తాగేసి సినిమా చూసేసి ఇంటికి వచ్చాడనమాట. తండ్రి గారు తలుపులు తెరిచారనమాట. ఏమిరా నేనేం చెప్పాను, నువ్వు ఏం చేస్తున్నావు అన్నారు. ఏం చెప్పారు నాన్నగారు? మంచిగా ఉండమన్నారు. మంచిగా అంటే నువ్వు ఉంటే కదా మంచిగా నేను ఉండడానికి, నువ్వేమో నన్ను మంచిగా ఉండమన్నావు, నువ్వు మాత్రం ఫుల్గా తాగేసి నీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో వస్తే ఎట్లా? నువ్వు మంచిగా ఉండు, నేను మంచిగా ఉంటాను. సో ఇలా ఉంటుందన్నమాట. మనం మంచిగా చెప్పడం కాదు, ఆ మంచిని మనం ఆచరించాలి మొట్టమొదట. అలా ఆచరించకపోతే వాళ్ళు ఆచరించరు. ఒకవేళ వాళ్ళు ఆచరించకపోవచ్చు, కానీ మనం మాత్రం మంచిగా ఆచరించాలి. ఇది మాత్రం చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. లేకపోతే ధృతరాష్ట్రుని యొక్క పరిస్థితి మనం కూడా చూడొచ్చు. సో కాబట్టి మహాభారతం అనేది మనకు ఎన్నో విషయాలను నేర్పించేది అనమాట. ఈ విషయం విన్న తర్వాత విధుల వారికి చాలా బాధ కలిగి తిరిగి హస్తినాపురానికి ఆయన బయలుదేరాడు. హస్తినాపురానికి ఆయన బయలుదేరి అన్ని ప్రాంతాల గుండగా బయలుదేరి సో ఆయన యమునా తటానికి చేరుకున్నాడు అనమాట. అంటే బృందావనంలో ఉన్నటువంటి యమునా నది ఒడ్డున చేరుకున్నాడు. అక్కడ వచ్చేటప్పటికి అక్కడ ఉద్ధవుడు ఉన్నాడు. ఎందుకంటే ఉద్ధవునికి కృష్ణుడు ఆజ్ఞ చేశాడు, ఏమనంటే నువ్వు బద్రికాశ్రమానికి వెళ్ళిపోమని చెప్పాడు. కాబట్టి అక్కడ ఉద్ధవుడు ఆ యమునా తటం ముందు కూర్చొని
భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని స్మరిస్తూ ఉండగా విదురుల వారు అక్కడికి వచ్చి ఉద్ధవుని చూసి ఎంతో ఆనందంతో మళ్ళీ పొంగిపోతాడనమాట. పొంగిపోయి ఆయన్ని అడుగుతాడనమాట, మహాత్మా, నీ యొక్క సాంగత్యం కలగడం అనేది నా అదృష్టం. భక్తుల సమాగమనం అంటే ఇద్దరు కలుసుకొని భగవంతుని గురించి చర్చించడం. కాబట్టి నాకు ఈరోజు మీరు భగవంతుని గురించినటువంటి దివ్యమైనటువంటి లీలలు నాకు వినిపించాలి అని చెప్పి విదురుల వారు ఉద్ధవుడిని అడుగుతారనమాట. ఆ రోజు రాత్రి అంతా కూడా కృష్ణ కథామృతంలో పూర్తిగా నిమగ్నమైపోతారు. అయితే కృష్ణ కథామృతం ఉద్ధవుడు చెప్తూ ఉన్నాడు, విదురులు వింటూ ఉన్నారు. అలా వింటూ వింటూ ఉంటే ఏమైంది అంటే నిమిషంలో సమయం అయిపోయింది, తెల్లవారుజాము అయిపోయింది. రాత్రి అంతా కూడా వాళ్ళు కృష్ణ కథామృతంలో మునిగిపోయి ఉన్నారనమాట. అది కొద్ది నిమిషాలలో అయిపోయినట్లు తెల్లవారిపోయేసరికి అప్పుడే తెల్లారిపోయిందా అనేసి అనుకున్నారనమాట. అయితే ఉద్ధవుడు చెప్పాడు, నాయన విదురా, నువ్వు తిరిగి హస్తినాపురానికి నువ్వు బయలుదేరు. నేను భగవంతుడు నాకు ఆజ్ఞ చేసిన ప్రకారంగా నేను బద్రికాశ్రమానికి తిరిగి వెళ్ళాలి అని అంటే, అప్పుడు నాకు ఇంకా సమయం లేదు. అంటే భగవంతుని గురించి విషయాలను నీకు తెలియడానికి, నీకు ఉపదేశించినటువంటి విషయాలు తెలియడానికి నువ్వు హరిద్వార్కి వెళ్ళు. హరిద్వార్కి వెళితే అక్కడ మైత్రీ ముని అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కలుసుకో. ఆయన నీకు భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో నీకు తెలియజేస్తారు అని చెప్పి ఉద్ధవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. అయితే విదురుల వారు అక్కడి నుంచి తిరిగి హరిద్వారానికి వెళ్ళిపోయారనమాట. ఎందుకు వెళ్ళారు? ఉద్ధవుడు చెప్పాడు కదా, హరిద్వారానికి వెళ్తే అక్కడ మైత్రీ ముని యొక్క సాంగత్యం లభిస్తుంది. మనం లాస్ట్లో చెప్పుకోవాలి, మైత్రీ ముని యొక్క సాంగత్యం లభిస్తుంది అంటే భక్తుల యొక్క సాంగత్యం కోసం మరొక భక్తుడు ఎంత తప్పిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. వెంటనే బృందావనం నుంచి హరిద్వారకు ఆయన వెళ్ళిపోయారు. హరిద్వారకు వెళ్ళి మైత్రీ మునిని కలుసుకొని ఆయనకు సాష్టాంగ ప్రణామాలు చేసి, ఎప్పుడైతే మైత్రీ మునిని విదురుల వారు కలుసుకున్నారో మైత్రీ ముని కూడా తను ఎంతగానో ఆనందిస్తాడనమాట. ఎందుకంటే విదురులను కలుసుకున్నందుకు ఓ రకంగా ఆయన మనస్సులోనే కాకుండా ఆనందాన్ని వ్యక్తపరుస్తాడనమాట. ఏమని అడుగుతాడంటే విదురుల వారు, నీవు భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశం చేయండి. మీరు ఉపదేశం చేస్తారని భగవంతుడు మీకు ఎన్నో విషయాలు చెప్పాడని ఉద్ధవుడు నాకు చెప్పారు. ఉద్ధవుడే నన్ను మిమ్మల్ని కలుసుకొని మీ దగ్గర భగవంతుని కథా శ్రవణం చేయమని, మీకు సేవ చేయమని ఉద్ధవుడు నాకు చెప్పాడు. ఆయన ఆజ్ఞ మేరకు నేను మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాను. కాబట్టి ఓ దయతో మహాత్మా, నాకు భగవంతుని గురించి తెలియచేయి అనగానే ఆయన ఎగిరి గంతే వేయలేదు. ఆయన ఏమన్నారు తెలుసా? మైత్రీ ముని, ఓ విదురు మహాశయ, వయసులో చిన్నవాడైనప్పటికీ పెద్దవాడైనప్పటికీ విదురుల వారు చిన్నవారు, మైత్రీ ముని చాలా పెద్ద ఆయన అనమాట. కానీ ఇక్కడ ఉద్ధవుడు కంటే కూడా మైత్రీ ముని చిన్నవాడు కరెక్ట్ గుర్తులేదు. అక్కడ కూడా ఆయన ప్రణామాలు చేస్తాడనమాట. ఎందుకంటే భగవంతునికి భక్తులు కావడం చేత. ఆయన చాలా పెద్దవాడు మైత్రీ ముని, ఉద్ధవుడు అనే వ్యక్తి చిన్నవాడు అనమాట. కానీ భగవంతునితో తనకున్నటువంటి సంబంధాన్ని, ఆ భక్తికి, ఆ శరణాగతిని చూసి ఆయన కూడా తిరిగి ప్రణామాలు చేస్తాడనమాట. ఎవరైనా ఇక్కడ భక్తిలో పెద్ద చిన్న అనేది ఉండదు. భగవంతునికి శరణాగతిని బట్టి ఆ ఎదుటి వ్యక్తి భక్తులు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తారు. సో కాబట్టి ఇక్కడ మైత్రీ ముని విదురుడితో అంటున్నాడు అనమాట, నీకు భగవంతుడి గురించి తెలియనటువంటి విషయాలు ఏముంటాయి? నీవే మహాజనుడు, నీవు సాక్షాత్తు ధర్మ స్వరూపుడవు, ధర్మరాజు, యమధర్మరాజు నువ్వు సాక్షాత్తు. నీకు తెలియనటువంటి ధర్మం అంటూ ఏమీ ఉండదు. సంపూర్ణమైనటువంటి ధర్మం తెలిసినటువంటి వాడివే కాకుండా భగవంతుని గురించి పూర్తిగా తెలిసి ఉన్నటువంటి వాడివి అని మైత్రీ ముని విదురుడితో అంటాడు అనమాట. మనం శ్రీమద్ భాగవతం 4వ స్కంధంలో మొన్నటి వరకు మనము ధ్రువ చరిత్ర విన్నామా? ధ్రువ చరిత్ర ఎవరి సంభాషణలో వచ్చింది? మైత్రి విదురు యొక్క సంభాషణ. ఆ కథ అంతా కూడా వాళ్ళ యొక్క ఎప్పుడైతే విదురుడు మైత్రీ మునిని కలుసుకున్నాడో ఈ యొక్క చర్చ, భాగవత చర్చ అక్కడ జరిగిందనమాట. హరిద్వారలో విదురులు ఉద్ధవుడు గురించి చర్చించారు. ఆ ఉద్ధవ యొక్క చరిత్ర అంతా ఉద్ధవుడు విదురుల వారికి ధ్రువుని యొక్క చరిత్ర అంతా కూడా వివరించారనమాట. అందుకని మనం ఆ చరిత్ర అంతా కూడా ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా ఇంకా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అదొక్క కథే కాదండి. తర్వాత కర్దభముని,
దేవవృత్తి యొక్క వివాహం, వారికి కలిగినటువంటి సంతానమైనటువంటి కపిల భగవానుడి గురించి ఆ చర్చ అంతా కూడా జరిగిందనమాట. ఎవరి మధ్య? మైత్రేయుడికిను విదురు వారి మధ్య ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. ఆయన ఆనందంతో ఇంకా ప్రశ్నలు అడుగుతున్నారు, ఇంకా అడుగుతున్నారు, ఏం చేశారు, ఇంకేం చేశారు అని అనేసి. ఈ రకంగా శ్రీమద్ భాగవతంలో ఎన్నో విషయాలను మైత్రేయుని విదురు వారికి తెలియజేస్తాడు. ఆయన కూడా ఆనందంలో పొంగిపోతాడనమాట. భగవంతుని యొక్క దివ్య లీలలన్నీ వింటాడు. దాంట్లో అన్నిటికంటే అద్భుతమైనటువంటి ప్రతి ఒక్క లీల కూడా శ్రీమద్ భాగవతంలో ఎంతో మధురంగా ఉంటాయి. కానీ ధ్రువ చరిత్ర చెప్పినప్పుడు మాత్రం ఆయన ఎన్నో గొప్ప గొప్ప విషయాలను చర్చిస్తారనమాట. భగవంతునికి భక్తునికి గురువుకు మధ్య సంభాషణను విషయాన్ని చర్చిస్తూ గురువు పట్ల ఎంతటి అంకిత భావన కలిగి ఉండాలి. చూడండి, ఒక ఇద్దరు భక్తులు కలుసుకొని అక్కడ భగవంతుని యొక్క చర్చ జరుగుతుంది. నేను ఇప్పుడు ఆ చర్చ అంతా చర్చించినాం అనుకోండి, ఈ రోజు అంతా కూడా మీరు ఇక్కడే కూర్చోవలసి వస్తుంది. అందుకనే ఆ పేరు మాత్రమే వాడబడుతున్నాం. ఈ కథలో కూడా ఆ పేరు మాత్రమే చర్చించబడడం జరుగుతుంది అనమాట. ఎందుకనంటే ఇప్పుడు మనం రాబోయే అధ్యాయాలలో మళ్ళీ మనం ధ్రువ చరిత్ర చెప్పుకుంటాం, కందభముని గురించి చెప్పుకుంటాం, కపిల భగవాను గురించి చెప్పుకుంటాం. రాబోయే అధ్యాయాలలో ఇంకా ఎన్నో భాగవత కథలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం ఎన్నో వివరణగా ఆచార్యులు వాళ్ళు ఏమైతే మైత్రేయుడు విదురుల వారి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణను మనం చక్కగా శ్రవణం చేస్తాం. సో ఎవరైతే విదురుడు మైత్రేయుని యొక్క కథ, మైత్రేయుని దగ్గర నుంచి కథ విన్నాడో, శ్రీమద్ భాగవతాన్ని విన్నాడో, ఆయన ఆనందంతో హరినామాన్ని చేస్తూ ఆయన 2 కళ్ళల్లో నుంచి అశ్రుధారాలు కారుస్తూ ఉన్నాడు. వాస్తవానికి భగవంతుని యొక్క భక్తులు భగవంతుని గురించి విన్నప్పుడు వాళ్ళ కంట నిండా అశ్రుధారాలు కారుతాయి. కొన్నిసార్లు కొంతమంది భక్తులు భగవంతుని గురించి వింటూ వాళ్ళు ఆ లీలల్లోకి పూర్తిగా లీనమైపోతారనమాట. సో మనం అలాంటి కథ మనం కులశేఖ ఆళ్వారి యొక్క కథ, ఆయన యొక్క చరిత్ర విన్నప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. కులశేఖ మహారాజు అని ఆయన గొప్ప రాజు, గొప్ప రాజర్షి, గొప్ప భక్తుడు, గొప్ప భాగవతోత్తముడు. ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క భక్తులతోనే ఉంటాడనమాట. ఆయనకు భగవంతుని యొక్క భక్తులు అంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అనమాట. ఆయన భక్తుల పట్ల అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాడనమాట. ఎల్లప్పుడూ కూడా ఆయన భవంతికి భక్తులందరూ వస్తూ ఉంటారు. భక్తులకు ఎల్లప్పుడూ కూడా ప్రతినిత్యం ఆయన సేవలు చేస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గర నుంచి కృష్ణ కథామృతాన్ని వింటూ ఉంటాడు అనమాట. అంతటి గొప్పవాడండి కులశేఖ మహారాజు అనే ఆయన కూడా. ఆ విధంగా భక్తులు వచ్చినప్పుడు వారి దగ్గర నుంచి మనం వినాల్సింది భాగవత కథ, భగవంతుని యొక్క కథ. అలా వినడం వల్ల మన జీవితం అనేది సార్థకమవుతుంది. ఒకసారి ఇలానే రామాయణం వింటూ ఉన్నారు కులశేఖ మహారాజు. వింటూ ఆ రామాయణం చెప్తున్నటువంటి ప్రవచకులు ఏం చెప్తున్నారంటే, సీతామాతను రావణాసురుడు అపహరించుకొని వెళ్ళాడు అని ఆ కథ అంశం వచ్చినప్పుడు వెంటనే కులశేఖ మహారాజు లేచి గట్టిగా ఆ సైన్యాన్ని పిలిచాడనమాట. సైనికులారా వెంటనే బయలుదేరండి, రథాలను ఆయుధాలన్నింటినీ సమకూర్చండి, వెంటనే లంకా నగరానికి వెళ్ళి ఆ రావణాసుని సంహరించి సీతామాతను విడుదల చేసుకొని రావాలి అని చెప్పి ఆ గుర్రాల పైన కూర్చొని వెళ్ళిపోయారు అనమాట. మీరు అర్థం చేసుకోండి ఎంత భావస్థితిలో ఆయన ఏంటంటే, మనం ఎప్పుడైనా వెళ్ళిపోయినామండి. మనం ఇంట్లో సీరియల్లోకి వెళ్ళిపోతాం, ఇంట్లో కేక్లోకి వెళ్ళిపోతాం, మనీలోకి వెళ్ళిపోతాం, మనకి ఏమేమి ఇష్టమో వాటిల్లోకి అన్నిటికీ వెళ్ళిపోతాం మనం. కానీ భగవంతుని కథామృతంలోకి మాత్రం మనం పోము. కానీ ఆయన పూర్తిగా అలా ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు వాళ్ళ సైనికులు ఇంకేం మాట్లాడడానికి లేదు. రాజు కదా, రాజు ఆజ్ఞించేసినప్పుడు ఇంకా వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు కూడా వెనకంటూ వెళ్ళిపోయారనమాట. అప్పుడు వాళ్ళు రామచంద్ర ప్రభు స్వయంగా వారికి కనిపించి, నాయన కులశేఖర, నువ్వు కథ వింటున్నావు, ఇదిగో నేను రావణాసుని సంహరించి ఇదిగో సీతామాతను తీసుకొని వచ్చేసాను అని చెప్పి సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు కూడా కులశేఖ మహారాజుకు దర్శనమిస్తారు. అంటే భక్తుల యొక్క సమాగమం అంటే ఇద్దరు భక్తులతో కలిస్తే మనకు భగవద్ దర్శనం లభిస్తుంది. ఆయన భక్తుల పట్ల ఎంతటి విశ్వాసం కలిగి ఉంటాడు అంటే, ఒకసారి
ఈ కులశేఖ మహారాజు ఎంతో భాగవతాల దగ్గర నుంచి ఎప్పుడు కథ వింటూ ఉంటాడు. ఆయన రాజు కదా, రాజు అయినప్పుడు రాజసింహాసనంలో ఎప్పుడు కూర్చోడా, మంత్రి చూసుకుంటూ ఉంటాడు. కానీ ఈ మంత్రులందరూ కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు చూసినా ఈ రాజుకు ఇదేం గోల, ఎప్పుడు చూసినా భక్తులు 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 భక్తులు, భాగవతం అంటారు, రామాయణం అంటారు, ఎప్పుడు చూసినా వాళ్ళతోనే ఉంటాడు. కనీసం ఈ రాజ్యంలో ఏంటి పరిస్థితి, ప్రజలేంటి, ఏం జరుగుతుంది ఏంటి అని కూడా అడగడు. ఎలాగైనా సరే ఈయనకు భక్తులకు దూరం చెయ్యాలా అని ఒక సంకల్పం చేసుకున్నటువంటి మంత్రులు ఒక పన్నాగం పడ్డారు అనమాట. ఏం చేశారనంటే ఆయన రాజ్యంలో ఆయన భవంతిలో రాముడి యొక్క మందిరం ఉంటుంది, ఆయన ఆరాధించే విగ్రహాలు, రాముడి మందిరం ఉంటుంది. ఆ రాముడికి ఎంతో ఆభరణాలన్నీ కూడా అలంకరించి ఉంటారు, బంగారు ఆభరణాలు అలంకరించి ఉంటారు అనమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే రాత్రి సమయంలో ఆ ఆభరణాలన్నీ కూడా దొంగలించి దాచిపెట్టేశారు. తెల్లవారుజాము అయింది అంటే భగవంతుని మందిరం తెరిస్తే లోపల స్వామికి నగలు లేవు, వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. వెంటనే కులశేఖ మహారాజు దగ్గరికి వెళ్ళి సైన్యం వెళ్ళి చెప్పారనమాట మంత్రులు, చూసారా మహారాజా, మీరు మా మాట మేము చెప్తే వినలేదు, ఏం జరిగిందో తెలుసా ఇప్పుడు అన్నాడు. ఏం జరిగింది? భగవంతుని అలంకరించినటువంటి ఆభరణాలు దొంగలించారు. ఎవరు దొంగలించారు? ఎవరండి? ఇంకా ఈ సాధువులే, వీళ్ళు తప్ప ఇంకెవరు దొంగలించారండి, ఈ సాధువులే దొంగలించారు. ఆ మాట అనగానే కులశేఖ మహారాజు సాధువుల గురించి మాట్లాడదు, ఇంకెవరి గురించి అయినా మాట్లాడు, సాధువులు అలా దొంగతనం చెయ్యరు, సాధువులు అలా దొంగతనం చేయరు. వాళ్ళు కేవలం భగవంతుని పైన సంపూర్ణంగా ఆధారపడి ఉంటారు, కానీ ఒకరి నుంచి వాళ్ళు ఆశించరు, భగవంతుడి నుంచి వాళ్ళు ఆశించరు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసే వాళ్ళే భక్తులు. అటువంటి భక్తుల పైన నువ్వు నింద వేస్తే నేను సహించను, కావాలంటే పుట్టలో పామును తీసుకొని రండి, నేను చేయి పెడతాను, అది నన్ను కాటు వేసినట్లయితే ఈ సాధువులు ఆ రాముడి మెడలో ఉన్నటువంటి ఆభరణాలను దొంగలించినట్లు, లేదా ఆ పాము నన్ను కాటు వేయలేదనుకో అప్పుడు వీళ్ళు ఆ దొంగతనం చేయనట్లు అని చెప్తారనమాట. రాజు ఆజ్ఞ చేసేసాడు, ఇంకేం చేయడానికి లేదు. వెంటనే బుట్టలో ఒక పామును తీసుకొని వచ్చేసారు. ఆయన ఇంకా చేయి పెట్టిపోతున్నాడు అనమాట. ఈ మంత్రులకు అందరికి భయం వేసింది, అయ్యో రాజుగారికి ఒకవేళ పొరపాటున ఆ పాము కాటు వేస్తే, రాజుగారు చనిపోతే మళ్ళీ ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు, మాకెవరు రాజుగా ఉంటారు, ఇంత మంచి రాజును మేము పోగొట్టుకుంటే ఎలా, మనం చేసిన తప్పు ఏంటో మనం ఒప్పేసుకుందాము అని చెప్పేసి వెంటనే రాజుగారి యొక్క చేయి పట్టేసుకున్నారనమాట. రాజుగారు మీరు చేయి పెట్టద్దండి, ఆ తప్పు చేసింది మేమే, సాధువులు చేయలేదు. ఎందుకు చేశాము అంటే మీరు రాజ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కానీ రాజ్యంలో ఏమైనా కష్టాలు ఉన్నాయంటే ఏం లేవు, అందరూ సుభిష్టంగా ఉన్నారు. అంటే మనకు అర్థమవుతోంది ఈ భక్తుల యొక్క లీలల ద్వారా, ఎప్పుడైతే రాజు భక్తులుగా ఉంటాడో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అందుకని మనం ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవద్భక్తిగా ఉన్నట్లయితే పిల్లలు కూడా భక్తిగా ఉంటారు. ఆ కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సంతోషం ఎంతమందికి కావాలండి? ఎవరు కొద్ద చేతులు ఎత్తరు? ఎంతమందికి ఆనందం కావాలి? ఆనందం అండి, డొనేషన్ కాదు. నేను డొనేషన్ ఏమి అడగనులే, కన్సెషన్కు మీరేం బాధపడద్దండి. ఆనందం ఎంతమందికి కావాలి? ఒకసారి ఆ వీడియో ఒకటి పెట్టుకో, వాళ్ళు అనుమానిస్తున్నారు, వీడియోలో పడతారు, మీ చేతులు పైకి ఎత్తారు. ఈ పిల్లోడు చాలా మోసం చేస్తున్నాడు, ఎవరిని ఫోటోలు తీయడం లేదు. ఎంతమంది బాధపడి డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు తెలుసా? అర్థమవుతుందా? ఎంతమందికి ఆనందం కావాలి? లేదు, ఈ లైన్లో వీళ్ళకి ఎవరికి అవసరం లేదు, వీళ్ళకి కూడా అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ఆనందంగా ఉన్నారంటే మళ్ళీ డొనేషన్ అడుగుతారేమో, ఇప్పుడు వద్దని. అదేదో లేదన్నాం అనుకోకపోతే వీళ్ళు లేదు నేను బాధపడతాను, వీళ్ళు లేదా అడుగుదామని గమనుంటారేమో అనుకుంటున్నట్టున్నారు. మీరు ఆనందంగా ఉన్నా నేను అడగను, మీరు ఏడ్చినా కూడా నేను అడగను, మీరు ఇచ్చినా కూడా నేను అడగను, సరేనా? మీరు ఆనందం ఎంతమంది కోరుకుంటున్నారండి? ప్రతి ఒక్కరికి పూర్తి చేయెత్తాలి. ఎవరికన్నా నొప్పిగా ఉంటే మా వాళ్ళు వస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. రేపు కార్తీక మాసం వస్తుంది, మేమే ఎంత హెల్ప్ చేస్తాం, మీరు జస్ట్ అలా ఇస్తే తాకు దీపం. ఇప్పుడు చేయెత్తడానికి కూడా అంతే భక్తులు హెల్ప్ చేస్తారు. మాతాజీలకు మాతాజీలు, ప్రభులకు ప్రభులు.
సో ఆనందం ప్రతి ఒక్కరికి కావాల్సిందే, కానీ ఆ ఆనందం అనేది ఎలా వస్తుంది? మనం భగవంతునికి భక్తులు అయితేనే ఆనందం అనేది వస్తుంది. కాబట్టి ఆ రాజ్యం అంతా కూడా సునిశ్చితంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇది పూర్వం రాజులందరూ కూడా, అంబరీష్ మహారాజు ఆయన భూమండలానికి చక్రవర్తి, ఋషభదేవుడు ఆయన కూడా ఈ భూమండలానికి చక్రవర్తి, భరత మహారాజు ఈ భూమండలానికి చక్రవర్తి, వీళ్ళందరూ కూడా రాజర్షులే, గొప్ప భగవంతునికి భక్తులు. అయినప్పటికీ అంత ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కారణం వాళ్ళు భగవంతుని పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రేమ. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఆనందం కోరుకుంటున్నాం, కానీ ఆనందాన్ని ఇచ్చే ఆ హరిని మనం కోరుకోవడం లేదు. ఆనందాన్ని ఇచ్చే హరిని మనం కోరుకోవాలి. ఎలా వస్తాడండి ఆనందాన్ని ఇచ్చే హరి మన దగ్గరికి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా ఆనందాన్ని ఇచ్చేవాడు హరి. ఆ భగవంతుడి దగ్గరే ఆనందం ఉంటుందండి. మన దగ్గర ఏముండదు ఆనందం, మన దగ్గర కేవలం దుఃఖం మాత్రమే ఉంది. కాబట్టి ఆ హరిని మనం ఆశ్రయించాలి, ఆ విధంగా హరిని చేరుకోవాలి. అలా ఎప్పుడైతే మనం మన ఇంట్లో హరినామ సంకీర్తన జరుగుతుందో ఆ ఇల్లంతా కూడా ఆనందంతో నిండి ఉంటుంది. భక్తివినోద్ ఠాగూర్ మహారాజు ఒక చక్కటి గానం చేశారనమాట. గృహతే గోలోక బాయ్ అన్నారనమాట. ఎవరైతే హరినామం గృహలో హరినామం సంకీర్తన చేస్తారో వాళ్ళ గృహం గోలోకంతో సమానం, గోలోకంలాగా మారిపోతుంది. గోలోకంలో ఎలా ఉంటుందండి? ఆనందంగా ఉంటుంది. వైకుంఠం ఎలా అని ఉంటుందండి? ఆనందంగా ఉంటుంది. కుంట ఎలా ఉంటుందండి? చెప్పండి, నాకు అర్థం కావాలి కదా, లేదా కథ ఆపేయమంటే ఆపేస్తాను. కుంట ఎలా ఉంటుంది? పోనీ కుంట అంటే ఎవరికైనా తెలుసా? కుంట కుంట తెలీదు? ఫారెన్ లో పుట్టారా? ఆఫ్రికానా ఆస్ట్రేలియా? కుంట తెలీదు మీకు? ఆ కట్ట ఉంది కదా, చెరువు కట్ట. చెరువు చూసినారా? వాళ్ళంతా వెళ్ళారు కదా వినాయకుడిని తోసేయడానికి. మీరు వెళ్ళారు కదా, వెళ్ళి నాశనం చేసేసారు కదా, చెరువును మొత్తం ధ్వంసం చేసేస్తున్నారు. అదేనండి కుంట అంటే. అంటే ఆ కుంట ఉంటే ఇలా ధ్వంసం అయిపోతుంది అనమాట. అదే వైకుంఠం ఉండింది అనుకోండి, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది వైకుంఠం, అది కుంట, ఇది వైకుంఠ. ఇది వైకుంఠంలో హరిబోల్ అంటారు. అక్కడ గణేష్ మహారాజ్కి జయ చెప్తారు, కలుషితం చేసేస్తారు. అవునా కాదా? కలుషితం చేసేస్తాం, నీటిని అంతటిని కూడా కలుషితం చేసేస్తున్నాం, ప్రకృతిని అంతటిని కూడా కలుషితం చేసేస్తున్నాం. ఈ విషయం తెలిసినా కూడా మనం కలుషితం చేసేస్తున్నాం. అందుకని అది కుంట, ఇది వైకుంఠ. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుడు ఉన్నాడు కాబట్టి వైకుంఠం. అంటే చూడండి, భగవంతుని చూడండి, చూసి ఆనందించండి. అందుకని ఇక్కడ వైకుంఠంలో భగవంతుడు ఉంటాడు. వైకుంఠం అంటే దుఃఖం లేనటువంటి ప్రదేశం. ఇక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు, ఎటువంటి శోకము ఉండదు, ఎటువంటి భయము ఉండదు, ఎటువంటి ఆందోళన ఉండదు. అటువంటి ప్రదేశం ఒకటే ఒకటి, ఆ భగవంతుని యొక్క సన్నిధానం వైకుంఠం లేదా గోలోక బృందావనం, ఈ వైకుంఠ ధామం. అందుకని భగవంతునికి మనం భక్తులు అవ్వాలి. మనం ఎప్పుడైతే భగవంతుని భక్తులు అవుతామో మన ఇల్లంతా కూడా ఆనందంతో నిండి ఉంటుంది. ఆ రోజుల్లో రాజులందరూ కూడా భగవంతునికి భక్తులు అయి ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా భగవద్భక్తి విధంగా నడుచుకున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. గృహతే గోలోక బాయ్, కుటుంబం మొత్తం, గృహం అంతా సంపూర్ణంగా ఆనందంతో, ఐశ్వర్యంతో, సుఖంతో నిండి ఉంటుంది. మన భావన అంతా ఎలా ఉంటుందంటే ఐశ్వర్యం ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము అని మనం అనుకుంటున్నాం. వాస్తవానికి ఐశ్వర్యం వల్ల ఆనందం రాదండి. భగవంతుడు ఉండడం వల్ల, భగవంతునికి భక్తులు అవ్వడం వల్ల ఆనందం కలుగుతుంది తప్ప ఐశ్వర్యం వల్ల ఆనందం కలగదండి ఎవరికి కూడా. ఎక్కడ కూడా ఐశ్వర్యం వల్ల ఆనందం కలగదు. భగవత్ ఐశ్వర్యం ఉంటే ఆనందం కలుగుతుంది. అదేంటిదో తెలుసా? భగవద్భక్తి అనే ఐశ్వర్యం. భగవద్భక్తి అనే ఐశ్వర్యం మనకు కలగాలన్నమాట. అది భగవద్భక్తుని పట్ల మనం పెంపొందించుకోవాల్సినటువంటి భక్తి భావన.
అందుకని ఇక్కడ అటువంటి భగవంతుని గురించినటువంటి లీలలను ఆయన శ్రవణం చేస్తూ పరమానందాన్ని పొందుతూ హరిద్వార్ నుంచి విధుల వారు తిరిగి ఆయన హస్తినాపురానికి వచ్చేసారనమాట. ఇప్పుడు హస్తినాపురానికి వచ్చేస్తే అక్కడ ఎవరున్నారండి? హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు, యుధిష్ఠిర మహారాజు ఉన్నాడు, పాండవులందరూ ఉన్నారు. ఎప్పుడైతే అనుకోకుండా విధుల వారు హస్తినాపురంలోకి ప్రవేశించారు, ఆ సభలోకి వెళ్ళారనమాట. భవంతిలోకి వెళ్ళగానే ధర్మరాజు, భీముల వారు, అర్జునుడు, నకుల, సహదేవ వీళ్ళందరూ చూసి ఆనందంతో పొంగిపోయారనమాట. పినతండ్రి వచ్చేసాడని చెప్పి వెంటనే వెళ్ళి పినతండ్రికి ప్రణామాలు చేసి ఆప్యాయతగా వాళ్ళందరినీ కూడా విధుల వారు ఆలింగనం చేసుకుంటారనమాట. ధర్మరాజు వారిని, భీమసేనుల వారిని, అర్జునుడిని, నకులుని, సహదేవుడిని వాళ్ళను ఆలింగనం చేసుకొని ఆయనకు ఆనందంతో ఆయన 2 కళ్ళల్లో నుంచి అలా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట, కన్నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఎన్నాళ్లకు మిమ్మల్ని చూశాను అని అనేసి. శ్రీమద్ భాగవతంలో ప్రభుపాద వారి భాష్యంలో ఏం చెప్తారంటే, విదుర మహాశైలి వారు తిరిగి హస్తినాపురానికి వస్తున్నప్పుడు కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని ఒక సంభాషణ జరిగిందనమాట. అక్కడ ఒక చర్చ వస్తుందన్నమాట. ఏంటి? అందరి అభిప్రాయాలు కాదు, పాండవుల అభిప్రాయాలు మంచిగా ఉన్నాయి. కొంతమంది చూసే ప్రజలు ఉంటారు కదా, చూసే వాళ్ళు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా, ఆ రకరకాలు అనుకునేది ఇక్కడి నుంచే వచ్చింది అనమాట. విదురు వారు సన్యాసం తీసుకొని రాజ్యాన్ని పరిత్యజించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ రాజ్యంలోకి వచ్చాడనమాట. అంటే కొంతమంది అభిప్రాయ ప్రకారంగా ఏమనుకుంటున్నారంటే, బహుశా ఇప్పుడు కౌరవులు చనిపోయారు కనుక మళ్ళీ విధుల వారికి రాజ్యాన్ని పరిపాలించాలన్న కోరికుంటే అందుకేనేమో హస్తినాపురంలోకి వచ్చాడు అని వారి యొక్క మనసుల్లో కలుగుతున్నటువంటి ఆలోచనలు. అర్థమవుతుందా? ఆయన సన్యాసి, ఆయన అన్ని సర్వసంగ పరిత్యాగేసి మొత్తం త్యజించాడు. తన యొక్క సోదరుని చూడడానికి, తన సోదరునికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశం చేయడానికి ఆయన అక్కడికి వచ్చాడు. వాస్తవానికి విదురు మహాశైలి వారు అన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళారండి. నైమిసారణ్యం వెళ్ళారు, బద్రికాశ్రమం వెళ్ళారు, జగన్నాథపురి వెళ్ళారు, మాయాపూర్ ధామ్ వెళ్ళారు. ఇలా అన్ని క్షేత్రాలన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ దర్శించుకొని భగవంతుని కీర్తించి, రోమార్షముని ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ దర్శించి అక్కడ ఉన్నటువంటి సాధువులందరి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ఒక సాధువులాగా ఆయన ఇక్కడికి వచ్చారనమాట. ఎందుకంటే ధృతరాష్ట్రునికి, తన యొక్క సోదరుడైనటువంటి ధృతరాష్ట్రుడికి ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా అతను ఇంకా హస్తినాపురంలోనే ఎందుకున్నాడు, అతనికి ఇప్పుడైనా మనం వెళ్ళి తనకు చెప్పి తనను మార్చాలి, తనను తిరిగి భగవద్ధామానికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అన్న ఉద్దేశంతో విదురుల వారు అక్కడికి వచ్చారు. ఇక్కడ విదురుల వారు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో పాండవులకు లేని ఆనందం, ఎంతో ఆనందం. మా పినతండ్రి మా దగ్గరికి వచ్చేసారు, తిరిగి హస్తినాపురానికి వచ్చేసారు అని ఆనందంతో పొంగిపోయారనమాట. ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తులు యొక్క సాంగత్యం మనకు లభిస్తుందో అప్పుడు మనం ఆనందించాలి. భక్తుల యొక్క సాంగత్యానికి మనం దూరం అయిపోయామనుకోండి అప్పుడు ఎంతగానో బాధపడాలి. ఈ భౌతిక జగత్తులో అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే భగవంతుని యొక్క భక్తులకు దూరం అయిపోవడం. భక్తులకు దూరం అయిపోవడం ఈ భౌతిక జగత్తులో అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే భగవద్భక్తులకు దూరం అయిపోతే మన మేలు కోరేవాళ్ళు, మనకు మేలు చెప్పేవారు ఎవరు ఉండరు. సాధువులు మాత్రమే మన మేలు కోరేది, సాధువులు మాత్రమే మనకు మేలు చెప్పేది. వాళ్ళు మేలు చేస్తారు, మేలు చెప్తారు, అంటే భగవంతుడి గురించి చెప్తారు. మనకు ఆత్మ సాక్షాత్కారం వైపు, భగవంతుని యొక్క భక్తియుక్త సేవ వైపు వాళ్ళు తీసుకొని వెళ్ళగలుగుతారు తప్ప అన్నులు ఎవరు మనల్ని తీసుకెళ్లరు. మంచి విషయాలు చెప్పేవాళ్ళు వాళ్ళే, ఇది మంచి ఇది చెడు చెప్పేది కూడా సాధువులే, మన మంచి కోరే వాళ్ళు కూడా సాధువులే, మనకు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు కూడా సాధువులే, ఇంకెవ్వరూ లేరు. ఈ భౌతిక జగత్తులో ఎవరైనా సరే ప్రతిఫలం ఆశించే మనకు మార్గదర్శనం చేస్తారు, సలహాలు ఇస్తారు, ఏదైనా లాభదేవాలు ఉంటేనే మనకు సంబంధం ఉంటుంది. కానీ సాధువులు అలా ఉండదు. సాధువుల యొక్క సంబంధం కేవలం
కృష్ణునికి దగ్గర చేయడం మాత్రమే, కృష్ణునికి దగ్గర చేయడం మాత్రమే వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. అందుకని ఇక్కడ విదురుడు ధృతరాష్ట్రుని పట్ల ఎంతో చాలితో ఆ రోజు నైట్ అర్ధరాత్రి సమయంలో ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి పనుకొని ఉన్నాడు. ధృతరాష్ట్రుడు లేపి, సోదరా ధృతరాష్ట్ర, నువ్వంటే నాకు చాలా అభిమానం, ప్రేమ, నన్ను ఎంతగానో చూసుకున్నావు. ఇంత వయసు అయిపోయింది, శరీరం అంతా కూడా కుంగిపోతుంది. ఎప్పుడు ఈ శరీరం యవ్వనంగా ఉండదు, అందంగా కూడా ఉండదు, బలంగా కూడా ఉండదు, బలహీనంగా మారిపోతుంది. చూపు కూడా తగ్గిపోయింది, నీ శరీరంలో ఉన్నటువంటి బలం అంతా కూడా కుంగిపోయింది, చేతులు వణికిపోతున్నాయి, సరిగా కొంచెంసేపు కూడా నువ్వు నిలబడుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు. సోదరా ధృతరాష్ట్ర మహారాజా, ఓ మహారాజా, నీకు ఈ విషయం ఏమన్నా అర్థమవుతుందా? కనీసం నీకు అర్థమవుతుందా ఈ విషయం? ఏం చేస్తున్నావన్నా తెలుస్తోందా నీకు? కనీసం నీ పుత్రులందరూ కూడా, నీ పుత్రులందరినీ 100 మందిని కూడా భీమసేనుడు వారు చంపేశారు. భీముడి చేతిలో వాళ్ళందరూ కూడా దారుణంగా మరణించారు. ఆ రక్తంతో తడిసినటువంటి ఈ సింహాసనం పైన సిగ్గు లేకుండా కూర్చున్నావు, ఇంకా సిగ్గు లేకుండా ఇలా కూర్చున్నావు. నీకు ఏ మాత్రం సిగ్గు అనిపించలేదా ఈ విధంగా కూర్చోవడానికి? ఇంత వ్యామోహమా? ఈ రోజుల్లో కూడా చాలా మంది అంటే వయసు అయిపోతున్నప్పటికీ కూడా, తన జీవిత కాలం అయిపోతున్నప్పటికీ కూడా తన జన్మ లక్ష్యం ఏమిటో కూడా మర్చిపోతున్నామండి. లక్ష్యం ఏమిటో మనకు మర్చిపోతున్నాం. ధర్మేషు హీన పశుభీ సమాన, ధర్మాన్ని మర్చిపోతున్నాం. పశువుల్లాగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి మానవ జీవితం యొక్క ధర్మం? ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. కనీసం కొంత వయసు వచ్చిన తర్వాత అయినా భగవంతుని పట్ల భక్తి భావాన్ని పెంచుకోవాలి, దాన ధర్మం చెయ్యాలి, యజ్ఞ యాగాలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి, భగవన్ నామ జపం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, ఏకాదశి వ్రతం చెయ్యాలి. ఈ విధంగా కనీసం మంచి భక్తి మార్గంలో అయినా కనీసం నడవకుండా ఇంకా ఈ సింహాసనము, పదవి, వ్యామోహం, డబ్బు, పదవి, పేరు, డబ్బు, పదవి, పేరు, డబ్బు, పదవి, పేరు అని పట్టు కూర్చొని ఉంటున్నాం. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అండి. అందుకని విదురు వారు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఏంటి ఈ విధంగా నువ్వు ఎలా ఉంటున్నావు? 100 మంది నీ పుత్రులను చంపినటువంటి పాండవులు 100 మంది రక్తంతో తడిసినటువంటి ఈ సింహాసనం, రాజ్యం ఊరికైనా గెలుచుకుంటారండి? ఎంతో మంది మరణిస్తేనే కదా, ఎంతో రక్తపాతం జరిగితేనే కదా ఆ యొక్క సింహాసనం అనేది లభిస్తుంది. అందుకని అర్జునుడు కూడా భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట కృష్ణుడికి, నాకు వద్దు ఈ యొక్క యుద్ధం, నేను చెయ్యను, గురువుల హత్య, నేను గురువులను హత్య చెయ్యను, నా సోదరులను నేను హత్య చెయ్యను, వాళ్ళందరూ కూడా నా బంధువులు, నా స్నేహితులు, నా పెద్ద తండ్రి యొక్క పుత్రులు, వాళ్ళతో యుద్ధం చేసి నేను పరిపాలించేది ఏముంది? ఒకవేళ నేను వాళ్ళందరినీ సంహరించి నేను ఇక్కడ స్వర్గ సుఖాలు అనుభవించినప్పటికీ కూడా నా వాళ్ళందరూ పోయిన తర్వాత ఇక్కడ స్వర్గ సుఖాలు ఏముంటాయండి? ఏమైనా ఉంటాయా? ఈ బుద్ధి లేనటువంటి మనం సొంత వ్యక్తులనే చంపుకుంటున్నాం ఈరోజు. ఎంతమంది అలాంటి అరాచకానికి పాల్పడడం లేదండి ఈరోజు సమాజంలో? పడుతున్నామా లేదా? అర్జునుడు అటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. భగవద్గీత మీరు మొదటి అధ్యాయం చదివితే మీకు ఈ విషయం చాలా వివరణగా అర్థమైపోతుంది అనమాట. వీళ్ళందరూ, మన బంధువులందరూ చనిపోతే ఎవరిని పరిపాలించాలి? ఒకవేళ మేమే ఏం చేస్తాం? ఈ సింహాసనంలో కూర్చొని, రక్తంతో తడిసినటువంటి సింహాసనం. ఎవరి రక్తం? మా సోదరుల యొక్క రక్తం, మా స్నేహితుల యొక్క రక్తం, మా బంధువుల యొక్క రక్తం, మా అభిమానుల యొక్క రక్తం. ఈ రక్తంతో తడిసిన సింహాసనం మాకు అవసరమే లేదు. కావాలంటే అడుక్కొని తింటాం, మాకు అలవాటు అయిపోయింది బాగా 15 సంవత్సరాలుగా. మీ కర్మ, 15 సంవత్సరాలు అయితే కదా ఇక్కడ వచ్చి మాకు అడుక్కొని తినడం అలవాటు అయిపోయింది అని అర్జునుడు అంటున్నాడు అనమాట, అని నేను కూడా అంటున్నాను అనమాట. సో కాబట్టి ఇలా జరిగిన సంఘటన కూడా తెలియకుండా నువ్వు ఇంకా ఇలానే ఎలా ఉంటున్నావు? ఇప్పటికైనా తెలుసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు, భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకో, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు, భగవంతుని చేరుకో అని విదురు వారు ధృతరాష్ట్రునికి ఉపదేశం చేశారు.
ధృతరాష్ట్రుడు అర్ధరాత్రి సమయంలో ఎవరికి చెప్పకుండా ఆఖరికి గాంధారికి కూడా చెప్పలేదండి. గాంధారికి కూడా చెప్పలేదు, లేచి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి సమయంలో. గాంధారి అది గమనించినటువంటి గాంధారి కూడా తన భర్తను అనుకరిస్తూ వెళ్ళిపోయింది. మనకు మహాభారతం చివరిలో ఈ సంఘటన వస్తుంది అన్నమాట. అయితే గాంధారి మాత ఎందుకు అంత వెళ్ళిందంటే భర్త యొక్క అడుగు జాడల్లోనే తను నడవాలి అన్న విషయాన్ని అక్కడ మనం ప్రస్తాపన చేస్తాం. అంటే ఇక్కడ మనం సారాంశంగా ఈ కథ సారాంశం ఏంటంటే భగవంతుని యొక్క భక్తులతో సమాగమం. ఒక భక్తులు కలిస్తే వాళ్ళ నుంచి వచ్చేటిది భాగవత్ లేదా ఒక భక్తులు భౌతిక వ్యక్తికి ఉపదేశం చేస్తే అది కూడా భగవంతుని యొక్క కథే. భగవంతుని చేరుకోవడానికి మాత్రమే వాళ్ళు ఉపదేశం చేస్తారు. అలానే నారదముని కూడా హస్తినాపురానికి వచ్చారు. నారదముని కూడా హస్తినాపురానికి వచ్చి పాండవులకు కూడా భగవత్ కథా శిక్షణ చేశాడు. ఎప్పుడు విదురుడు రాక మునుపే నారదముని వచ్చి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకు వచ్చి వెళ్ళిపోయారు? త్వరలోనే కృష్ణుని యొక్క లీల పూర్తి అయిపోతుంది, మీరు కూడా సిద్ధంగా ఉండండి అని అనేసి. అంతలోనే విదురు వారు కూడా వచ్చారు. విదురుడు కూడా ధృతరాష్ట్రునికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఆయన కూడా ఆత్మజ్ఞానం కలిగి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉన్నది పాండవులు ఒక్కరే. అంటే భగవంతుని యొక్క భక్తుల ద్వారా మనకు కలిగేది భగవద్భక్తి. ఏదో ఒక రోజు ఈ భౌతిక జగత్తును మనం అందరం వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోపల మనం పొందాల్సింది ఆ భగవంతుని పట్ల అనంతమైనటువంటి భక్తి. అనన్న చింతయంతోమం యోచనా పరిభాషతే దేశం నిత్యయుక్తానం యోగక్షేమం ఏమో. సో ఆ భగవంతుడు స్వయంగా భగవద్గీత ఎందుకు చెప్తున్నాడు, నా పట్ల అనన్న భక్తి కలిగి ఉన్నటువంటి వారి యొక్క యోగక్షేమాలను నేను చూస్తాను అని. అందువల్ల మనం ఈ కుటుంబం పట్ల కానీ, బంధువుల పట్ల కానీ, సంతానం పట్ల కానీ, ధనము పట్ల కానీ, సంపదల పట్ల కానీ బంధన కలిగి ఉండకూడదు. కేవలం మన బంధన ఆ జగన్నాథుని వైపు లేదా మాధవుని వైపు మనం పెంపొందించుకోవాలి. మన శాశ్వతమైనటువంటి స్నేహితుడు, మన శాశ్వతమైనటువంటి బంధువు, మన శాశ్వతంగా ఉండవలసినటువంటి వాడు ఈయనతో మన సంబంధం పెంచుకోవాలి. కానీ మనం వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళతో ఏంటండి సంబంధం? మనకు కావాల్సిన సంబంధం ఈయనతో మనం సంబంధాన్ని పెంచుకోవాలి. అలా మనం ఎప్పుడైతే సంబంధాన్ని పెంచుకుంటామో అప్పుడు భగవద్ధామానికి మనం చేరుకుంటాం. అలా భక్తుల దగ్గర నుంచి వినేటివి, వాళ్ళ దగ్గర నుంచి ఆశించేటివి ఇవే, వేరే ఏం కాదు. ఈరోజు చాలామంది ఆశతో నిరాశం చేశాను మీకు అందరికీ కూడా కదా. భగవద్ధామానికి వెళ్ళమని నేను చెప్పాను, భగవద్ధామానికి వెళ్ళాలని చెప్పాను. అందుకని అందరి ముఖాలు మాడిపోయినాయి. డోంట్ వరీ, మా దగ్గర రోజ్ వాటర్ చాలా ఉంది, చల్లుతాను, చిలకరిస్తాను, మళ్ళీ ఫ్రెష్ అయిపోతారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. స్వామి మాకు నీ యొక్క ధామాన్ని అనుగ్రహించు, నీ సేవను అనుగ్రహించు. చెప్పండి అయ్యా. స్వామి మీ సేవలు, స్వామి మీ సేవను ప్రసాదించండి. నిజంగా చెప్పండి, హృదయంలో నుంచి రావాలి. ఏది చెప్పండి ఒకసారి. కృష్ణ నీ పట్ల, నీ పాద పద్మాల పట్ల శుద్ధ భక్తిని ఇవ్వండి. ఈ పక్క చెప్పాల, మాతాజీ ఏమో పాపం మళ్ళీ అడుగుతానేమో ఒకసారి చెప్పేస్తే అయిపోతుందని మళ్ళీ చెప్పినారు. ఒకసారి గట్టిగా చెప్పండి. నిజంగా కోరుకుంటున్నారా? ఖచ్చితంగా మంగళానికి అటెండ్ అవ్వాలి. 16 మాలు ఖచ్చితంగా మీరు జపం చేయాలి. ప్రభుపాద చెప్పారనమాట, ఎవరైతే 16 మాలలు చక్కగా జపం చేస్తారో, ప్రతిరోజు ఉదయం సాయంకాలం భగవద్గీతా శ్రవణం చేస్తారో వారిని ప్రభుపాదులు వారు 4 నియమాలు ఎవరైతే పాటిస్తారో, మాంసభక్షణ, వ్యభిచారం, దూదం, మత్తు పానీయాలు ఎవరైతే వీటిని పాటిస్తారో, మంగళహారతి అటెండ్ అవుతారో, 16 మాలలు జపం చేస్తారో, భగవద్గీత భాగవత శ్రవణం చేస్తారో, భక్తుల సాంగత్యంలో ఉంటారో వారిని స్వామి ప్రభుపాదులు వారు మన ఆచార్యులు భగవద్ధామానికి తీసుకొని వెళ్తారు అని చెప్పారు. కాబట్టి ఎవరికైతే అటువంటి ఆశ ఉంటుందో వారు ఖచ్చితంగా మంగళారతికి వస్తారు.
వాళ్ళు భగవంతుని సేవిస్తారు. భక్తుల సమాగంలో కృష్ణ కథామృతంలో ఆనందాన్ని పొందుతారు. హరే కృష్ణ హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి భక్తుల సమాగమం కి భక్తుల సమాగమం కి విధుల వారికి ఉద్ధవకి మైత్రిమునికి ఇలా ప్రభుపాదకి పండిత పావన శ్రీల ప్రభుపాదకి పరంపరాకి వింధ్యాల భక్త వృందకి హరి బోల్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?